వాగర్థావివ సంపృక్తు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. కార్తీక మాసంలో శివభక్తులందరికీ కూడా శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో శివభక్తులందరికీ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క ఆవిర్భావము, వాటి విశిష్టతను మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. శివపురాణం కానీ లింగ పురాణం కానీ మనకు చెప్పేటువంటి ఒకానొక విషయం జ్యోతిర్లింగం గురించి మనకు చాలా విశదంగా చెప్పడం జరిగింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరు గొప్ప అన్నటువంటి వాదనకు దిగినప్పుడు పరమేశ్వరుడు ఒక పెద్ద శివలింగ రూపాన్ని దాల్చి వారి ముందు పెడతాడు. ఆ లింగం ఆద్యంతాలు కూడా భూమి ఆకాశాలను ఆక్రమించినట్లుగా జ్యోతులు వెదజల్లుతూ చాలా ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ జ్యోతిర్లింగం యొక్క ఆద్యంతాలు ఎవరు కనుకొని వస్తే వారే గొప్ప అని పరమశివుడు బ్రహ్మ విష్ణుమూర్తులకు వివరిస్తాడు. విష్ణుమూర్తి శివలింగం యొక్క శిఖరాన్ని కనుక్కోవడానికి ఊర్ధ్వలోకానికి బయలుదేరుతాడు. బ్రహ్మదేవుడు శివలింగం యొక్క అంతిమ భాగాన్ని కనుక్కోవడానికి పాతాళ లోకానికి అనగా క్రింద లోకానికి బయలుదేరుతారు. విష్ణుమూర్తి ఈ శివ పరీక్షలో విఫలమై తాను కనుక్కోలేకపోయాను ఈ జ్యోతిర్లింగం యొక్క ఆ చివరి భాగాన్ని అని చెప్తాడు. బ్రహ్మదేవుడు మాత్రం తాను అంతిమ భాగాన్ని చూశానని అబద్ధం చెప్తాడు. పరమశివుడి యొక్క కోపానికి గురి శాపగ్రస్తుడవుతాడు. భూలోకములో అతనికి పూజలు లేకుండా అవుతుంది. అలా ఉద్భవించినటువంటి ఈ శివలింగము చాలా పెద్ద శివలింగంగా జ్యోతులను అనగా కిరణాలను వెదజల్లుతూ చాలా పవిత్రంగా కనిపిస్తుంది. ఈ పరమశివుని యొక్క శివలింగం యొక్క జ్యోతులు 64 చోట్ల ప్రసరింపబడి అక్కడ 64 శివలింగాలుగా ఏర్పడతాయి. ఈ 64 శివలింగాల్లో అధిక ప్రాధాన్యతను, ప్రాచుర్యాన్ని పొందినటువంటివి 12 శివలింగాలు ఉన్నాయి. వాటినే ద్వాదశ జ్యోతిర్లింగ శివక్షేత్రాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. వాటిలో సోమనాథేశ్వర శివలింగం, మల్లికార్జున శివలింగం, మహాకాళేశ్వర శివలింగం, ఓంకారేశ్వర శివలింగం, వైద్యనాథేశ్వర శివలింగం, భీమేశ్వర శివలింగం, రామేశ్వర శివలింగం, నాగేశ్వర శివలింగం, విశ్వేశ్వర లేక విశ్వనాథ శివలింగం, త్రయంబకేశ్వర శివలింగం, కేదారేశ్వర శివలింగం, గ్రీష్వేశ్వర శివలింగంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకు ప్రాచుర్యాన్ని పొందాయి.